హలో, ఫోటో పంపిస్తానన్నారు కదా, ఏమైంది? అంటే అది ఆ అబ్బాయి నా పక్కన బాగోలేడా? అబ్బాయి బాగున్నాడమ్మా. మరి నేను బాగోలేనా? నువ్వు కుందన బొమ్మలా ఉంటావు. మరి మీ ఎడిటింగ్ బాగోలేదా? చిచి చిచి బ్రహ్మాండంగా వచ్చింది ఎడిటింగ్. మరి ఇంకేమైంది? అంటే ఆ యాప్ సబ్స్క్రిప్షన్ పేమెంట్ కట్టడంతోనే ప్రాబ్లం వచ్చింది. అర్థం కాలేదు. అదేనమ్మా, నా ఇంటెలిజెన్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫోటో ఎడిట్ చేశా. అది డౌన్లోడ్ చేసుకోవాలంటేనే డబ్బులు అడుగుతోందమ్మా. మీ తెలివితేటలు నా దగ్గర ఉపయోగించకండి. డైరెక్ట్ గా పేమెంట్ కావాలని అడగొచ్చు కదా. అంటే డైరెక్ట్ గా పేమెంట్ అడిగితే ఇచ్చేదాను అమ్మా? ఇచ్చేదాన్ని. పెళ్లి సెట్ అయ్యేంత వరకు ఇంకోసారి పేమెంట్ అడగొద్దని వార్నింగ్ ఇచ్చేదాన్ని. అది కాదమ్మా, నా ఖర్చులుంటాయి కదా, మీరే కొంచెం చూసి ఏదైనా. ఒక 5,000 సరిపోతాయా? సరిపోతాయి. జీపే చేస్తారా, ఫోన్ పే చేస్తారా? మా మామయ్య పే చేస్తారు. అదేంటమ్మా? మరి ఈడు జోడు చూద్దామన్నది ఆయనే కదా. అడిగితే కట్నంలో కల్పిస్తామని చెప్పండి. మీ మావయ్యని అడిగితే 5 కాదు 10 ఇస్తారు. ఏంటి, వేలా? కాదు, దొబ్బులు. నాకు డబ్బులు వద్దు, దొబ్బులు వద్దు. ఫోటో పంపుతున్నా, చూసుకోలేమ్మా బంగారు తల్లి. నాకు ఆర్టిఫిషియల్ ఫోటో ఏం అక్కర్లేదు. ఎప్పటికైనా పెళ్లి బట్టలతో కలిసి దిగుతాం. అది లైఫ్ లాంగ్ మెమరీలా ఉంటుంది. తన ఫోన్ మాట్లాడుతుంది, జంప్ అయిపోతాం పద. దానికి ఎంతో టైం లేదులేండి. బండిలో పెట్రోల్ కొట్టేసి మర్చిపోకే. నేను మర్చిపోలే కానీ ఓ 2 రోజులు బండి మర్చిపో. బండి మర్చిపోవడం ఏంట్రా? కొట్టించిన పెట్రోల్ మొత్తం ఆడాలిగా. రే మారవ ఇంకా ఎలా? థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఇంకా రాదేంటి? ఎక్స్క్యూజ్ మీ. బాబు నా దగ్గరకు వస్తుందండి. మీరు కిట్టు ఫ్రెండా? అవునండి. సూపర్. మీతో కొంచెం మాట్లాడొచ్చా? అమ్మో, ఇవేళ మాట్లాడుకోవడం అలెక్కి చూసిందంటే నా లోకి నాకు సంబంధం. మిమ్మల్ని అడిగేది. ఇక్కడ వద్దండి, పక్కెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే పదండి. అమ్మయ్యా, ఇక్కడైతే సేఫ్ రా బాబు. చెప్పండి. మీ ఫ్రెండ్ నా గురించి ఏమైనా చెప్పాడా? చెప్పాడండి. అదే పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి మీరే అంట కదా. అవునండి, నాకు తనతో పెళ్ళి ఓకే, కానీ తనే ఆడ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఆడు చిన్నప్పటి నుంచి అంతేనండి. స్కూల్లో కూడా నీకు ఇష్టమైన నెంబర్స్ ఏంట్రా అంటే ఆడ్ నెంబర్స్ అనేవాడు. ఓహో, మీరు నాకు క్లారిటీ ఇస్తారా? ఏంటండి? మీ ఫ్రెండ్ ఎవరినైనా లవ్ చేస్తున్నాడా, లేదా లవ్ ఫెయిల్యూర్ ఏమైనా? అమ్మో, ఇప్పుడు ఏ చెప్పినా నాకే బొక్క పడిద్ది. అంటే నాకెందుకు నో చెప్తున్నాడో అర్థం అవ్వట్లేదు, అందుకే అడుగుతున్నా. అంటే మీరు ఎక్కువ అలా చెప్తున్నారండి, ఆడికి అంత సీన్ లేదండి. అవునా? మరి పెళ్ళెందుకు వద్దంటున్నాడు? అంటే అప్పుడే నాకు పెళ్ళేంటని ఆడనుకుంటున్నాడండి. అది మా అమ్మాయిల డైలాగ్ కదా. చెప్పాను కదండి, ఆడో టైప్ అని. ఆడంతే, వదిలేండి మీరు. ఒకవేళ ఆ టైప్ కాదు కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారు? కిరణ్ అంటేనే మగతనానికి ట్రేడ్ మార్క్లు అంటాడు. సారీ అండి, తనకు చెప్పకండి, మళ్ళీ ఫీల్ అవుతాడు. ట్రై చేస్తానండి. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? టచ్లో ఉంటాను. రాసుకోండి, 9848 శేకుంట్లకి. హలో, మీ పేరు? పద క్లాస్ కి టైం అవుతుంది, తొందరగా బయలుదేరదాం. హలో, నువ్వెక్కడికి? మీ క్లాస్ కి. ఎందుకు? నేను క్లాసెస్ ఎలా చెప్తున్నానో చూద్దామనా? కాదే, నా మేనల్లుడు ఎలా ఉన్నాడో చూద్దామని. నీ మేనల్లుడిని చూడ్డానికి మోస్ట్ ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నట్టున్నావు. మరి ఎంతైనా నా మేనల్లుడు, ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. నీ మేనల్లుడు క్లాసెస్ వినడం, డౌట్స్ అడగడం చూస్తే పెళ్ళొద్దు ఏమొద్దు అంటావు. వాడు ఎలా ఉన్నా ఓకే, కానీ వాడేంటి, వాడు బావగారు అని పిలు. ఏం అక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు. సరే, నేను ఇంట్లోనే ఉంటా. నువ్వే అల్లుడిని ఇంటికి తీసుకొని రా. సరిపోతుందా? ఇంక భోజనానికి కూడా పిలువమంటావా? నిజంగా పిలువు, ప్రేమగా నా చేత్తో వండి పెడతాను. యాక్చువల్లీ పిలిస్తే బానే ఉంటుంది, కానీ లేదు, ఏం లేదు. నువ్వు ఏదో ఒకటి చేసి ఇంటికి తీసుకురా. మిస్టర్ కిట్టు, వస్తున్నా. గాలో తేలినట్టుందే, పద్దు పిలిచినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఏంటి మేడం, క్లాస్ ఎక్కడ మమ్మల్ని వదిలిపెట్టరా? కాదు, నాకు చిన్న హెల్ప్ కావాలి. సారీ,
హెల్ప్ తీసుకోవడమే కానీ చేయటం ఇప్పుడు మానేశానుగా. ప్లీజ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? ఓటీపీ చెప్పండి. హ? అయిపోయి దీనికి నైట్ పూట పేపర్ లేకపోతే సంగతి తెలిసిపోద్దేమో. నిన్నే నాకు ఇంట్లో అర్జెంట్ పని ఉంది. ఇప్పుడు ఆటోలో వెళ్తే 2 గంటలు పడుతుంది. ట్రాఫిక్ ఉంటే ఆటోలో ఏంటి, ఎందులో వెళ్ళినా 2 గంటలే పడతాయి. దానికి నేనేం చేస్తా? అంటే అందరు వెళ్లే రూట్ లో కాకుండా అడ్డదారులలో వెళ్ళడం నీకు బాగా అలవాటు కదా. థ్యాంక్ యూ. నువ్వు నన్ను తిడతావా? లేదు, ట్రాఫిక్ ఉన్నప్పుడు షార్ట్ కట్ లో వెళ్లే నీ టాలెంట్ ని పొగుడుతున్నా. సెటైర్ అయితే తెలుసుకోవాలంటే ఎర్రిపప్పనేం కాదు, ఏదో ఒక పేపర్ బుక్ చేసుకుని వెళ్ళు, నాకేంటి అవసరం. నేను అలా వేరే వాళ్ళ బండ్లు ఎక్కను. థ్యాంక్స్. నా బండి కూడా ఎక్కకు. నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడివి కదా, నీదెక్కొచ్చు అని నేను చెప్పానా? మీ నాన్న చెప్పారు. ఈయనొకడు ప్రతి దాంట్లోకి దూరిపోతున్న ప్రాణానికి. ఆయన నాకు దారిలో పనుంది, కుదరదు. రమ్య వైన్స్కేనా? నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా? అంటే పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఎవరెవరితో మాట్లాడుతున్నావు అని పెళ్లికి ముందు తెలుసుకోవాలి కదా. అక్కర్లేదు. అయితే మీ నాన్నకు చెప్పేస్తా. ఏంటి, నేను డ్రాప్ చేయలేదనా? కాదు, ఫుల్ బాటిల్ ఎత్తితే డ్రాప్ కూడా మిగిల్చట్లేదని. అయ్యో బాబు, మనం చేసిన చదవపాలక పలిపేరం కూడా బుక్ అయిపోయి ఉన్నాడు. సరేలే, ఈ రోజు ఆటో బుక్ చేసుకుని మీ నాన్నతో 2 hours డిస్కషన్ పెట్టుకుంటా. నువ్వు ఇంగ్లీష్ ఇచ్చావా లేకపోతే ఎలిమెంటరీ కిడ్వా? ప్రతిదాన్ని కంప్లైంట్ బెదిరిస్తా పెట్టి ఎక్కుబండి. థ్యాంక్ యూ. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. గంటలో ఇంటి ముందు ఉండాలి. గంటలో వెళ్తే నువ్వు గుంటలో పడతావు, నీకు ఓకేనా? మూసుకొని మెల్లిగెళ్ళు. సరే. పెట్టు. అక్కడ కాదే, రైట్ సైడ్ పెట్టి అన్నాను. ఫోన్ పే చేసేయండి. సారీ, ఏదో జోక్గా నాన్న. సరే, నువ్వు డ్రాప్ చేసినందుకు నేనే నీకు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నా. అంటే నువ్వు కూడా తాగుతావా? ట్రీట్ అంటే అదొక్కటేనా? ఇంకా మాకు ఈ టైంలో అదొక్కటే తెలుసు. ఇంట్లో నీకోసం కూడా డిన్నర్ ప్రిపేర్ చేయమన్నా, వచ్చి తిని వెళ్దుదా. ఇంట్లోకా? నేను రాను, అసలే గతికి తాతకదా అంటారు. మేమేం అనంలే, వచ్చి తిని వెళ్ళండి మహాప్రభు. సరే రాకు, మా అమ్మ చేతి గోదావరి రుచులు తినే అదృష్టం నీకు లేదనుకుంటా. అయ్యి బాబోయ్, గోదావరి రుచులా? ఖచ్చితంగా నీసు ఉండే ఉంటది. వచ్చేస్తున్నా. ఏంటి ఒక్కదానివే వచ్చావు? అదిగో వస్తున్నాడు చూడు, మీ అల్లుడు. వచ్చేస్తాను. అయ్య బాబోయ్, సలార్ ఒకటి తినేలే. వచ్చేస్తాను. మై కమిన్ ఆంటీ. రా బాబు. బాగున్నావా బాబు? బాగున్నానంటీ. అమ్మ నాన్న బాగున్నారా బాబు? నాన్న బాగున్నాడు. అమ్మా ఏమైంది బాబు? మీరు అనుకునేది కాదు, అమ్మూరెళ్ళింది కాబట్టి నాన్న బాగున్నాడు అన్నా. అనిపించావు బాబు. థ్యాంక్ యూ ఆంటీ. కూర్చో బాబు. డైనింగ్ టేబుల్ ఎక్కడ ఆంటీ? కూర్చో బాబు, కూల్ డ్రింక్ తీసుకొస్తా. ఆంటీ, మీకెందుకంత కష్టం? భోజనం చేశాక డైరెక్ట్ గా తాగేస్తాను. సిగ్గు లేకుండా భోజనం చేస్తా అంటున్నాడు. కాలు చేతులు కడుగురా బాబు, భోజనం. ఓకే ఆంటీ. అయ్యి బాబోయ్, మన కోసం పీతలు రొయ్యలు ఏమేమి ఎదురు చూస్తున్నా ఏంటో. వచ్చేస్తున్నా. ఏంటంటే ఇది? ముద్దపప్పు ఆవకాయ బాబు, గిన్నె నెయ్యేసి చేసా, తిను, అద్దరిపోద్ది. ట్రీట్ అంటే ఇదేనా? ఆంటీ, ఈ అప్పడం ప్రాసెస్ ఏంటి? నూనెలో వేయించారా లేకపోతే అప్పడం మీద నూనె వేసారా? కొంచెం నెయ్యి వేసుకో బాబు. వద్దండి, ఆల్రెడీ గిన్నె వేసారు కదా, ఇంకా ఎక్కువైతే చచ్చిపోతాను.
సూపర్ ఆంటీ. ప్రపంచంలో ఎన్ని రకాల వంటలు ఉన్నా ముద్దపప్పు ఆవకాయని మాత్రం కొట్టేది ఉండదని చాలా రోజుల తర్వాత నా నోటికి మనసుకి ఆ రుచిని తెలిసేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. అసలు వంటలంటేనే ఆంధ్ర వంటలు బాబు. ఈ నాన్ వెజ్లు కాంటినెంటల్ ఇవేమి పనికిరావు అసలు. కరెక్ట్ ఆంటీ, మీరు కూడా పెట్టేసుకోండి, కలిసి తిందాం. వద్దులే బాబు, ముందు నువ్వు తిను. నువ్వురా, కలిసి తిందాం, పెట్టేసుకో. సరే బావా. బాయ్ ఆంటీ. ఆంటీ ఏంటమ్మా, అత్త అని పిలవచ్చు కదా. టైం పట్టుద్దండి. వదిలే అమ్మా, పిలిస్తే పిలిచాడు, లేదంటే లేదు. నువ్వు మధ్యలో దొరకు. నా ఇష్టం. మీ అమ్మగారి మొహం చూసి వదిలేస్తున్నాను. నేను కూడా మా అమ్మ మొహం చూసే వదిలేస్తున్నా. మేడం గారితో నాకెందుకులేండి. సరే బాయ్ ఆంటీ. అల్లుడు చాలా మంచోడే, బాగా కలిసిపోతున్నాడు. మీరిద్దరు ఒకటయ్యి మా రెండు ఫ్యామిలీలు ఒకటైతే అంతే చాలు. నువ్వు అసలు విషయం మర్చిపోతున్నట్టున్నావు. మావయ్య ఇంకా కథలోకి ఎంటర్ అవ్వలేదు. నిజమేనే, మా అన్నయ్యని ఎలా మేనేజ్ చేయాలో ఏమో. హలో, మీ మావయ్య గారు ఫోన్ చేశారమ్మా. రేపు మీ ఇంటికి వచ్చి నీతో మీ అమ్మగారితో మాట్లాడతా అన్నారు. అవునా? ఏమైందే? మావయ్య రేపు మన ఇంటికి వస్తా అంటున్నాడంట. పంతులు గారు, 2 నెలల వరకు అసలు కలిసేది లేదని చెప్పాను కదా, మీరు గుర్తు చేయలేదా? అది గుర్తు చేశాకే కేవలం అమ్మాయితోనే మాట్లాడతా అన్నారు. బయట కలుస్తా అన్నారు. ఎక్కడ కలవాలో పాపకి అడ్రస్ అండ్ టైం పెట్టా. ఎంతో జాగ్రత్త అమ్మా, కోపం ఎప్పుడు ముక్కు మీదే ఉంటుందంటారు. ఇప్పుడేం చెయ్యాలి? ఇంకా చేసేదేం లేదు. నువ్వు మీ అల్లుడిని కలిసావు, నేను మా మామయ్యని కలుస్తా. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఇంట్లో అందరు బాగున్నారా? బాగున్నారమ్మా. అమ్మ బాగుందా? బాగుంది అంకుల్. ఏదో మాట్లాడాలన్నారంట. అదే ఏదో కోర్స్ ఉంది, 2 నెలలు టైం కావాలన్నావంట కదా, సరిపోద్దా? సరిపోతుంది అంకుల్. మా వారితో పెళ్ళయ్యాక ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుందో, నువ్వేం చేద్దామనుకుంటున్నావు, ఇరువైపులా ఒకసారి ముందే మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని కలవడానికి వచ్చానమ్మా. మంచిది అంకుల్. నేను పెళ్ళయ్యాక కూడా జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదమ్మా, బాగా సపోర్టివ్గా ఉంటాం. థ్యాంక్స్ అంకుల్. ఇక మా ఫ్యామిలీ విషయానికి వస్తే చాలా చిన్న ఫ్యామిలీ అమ్మా. నాకు తోబుట్టువులు కానీ బంధువులు కానీ ఎవరూ లేరు. నీకేమో మీ అమ్మగారు ఒక్కరే అంటున్నావు. మళ్ళీ ఈ చిన్న ఫ్యామిలీలోకి రావడం నీకు ఇష్టమో కాదో ఒకసారి ఆలోచించుకోమ్మా. నేను పెద్ద ఫ్యామిలీలోకి వెళ్ళాలనుకునే టైప్ కాదు అంకుల్. పెద్ద మనసున్న ఫ్యామిలీలోకి వెళ్ళాలనుకుంటున్నాను. చాలా బాగా చెప్పావమ్మా. పెళ్ళయ్యాక మాతో కలిసి ఉండాలని లేదమ్మా, విడిగా కూడా ఉండొచ్చు. మేము మీతోనే కలిసి ఉందాం అనుకుంటున్నాం అంకుల్. మీకు ఓకేనా? అవకాశం ఉంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండాలనుకునే పిల్లలుంటారేమో గాని పిల్లలకు దూరంగా ఉండాలనుకునే తల్లిదండ్రులు ఉండారమ్మా. నాకు మనమందరం కలిసి ఉండాలని ఉంది మామయ్య. నాకు నాన్న లేరు.
నేను మీకు కోడలుగా కాదు కూతుర్లా ఉందామనుకుంటున్నా. నువ్వు మా ఇంటి కోడలుగా సెట్ అవుతావు అనుకుంటే మా ఆవిడ నీకు మంచి శారీ కొనిపెట్టమని చెప్పిందమ్మా. అయ్య బాబు ఏం ఫోన్ చేస్తున్నాడేంటి? హలో నానా, నేను శశికళని కలవడానికి వచ్చాను. నీకు లొకేషన్ పెడతాను, అర్జెంట్గా అక్కడికి వచ్చాయి. ఏంటి అర్జెంటుగా రావాలా? నా కోడలికి మంచి చీర కొనిపెట్టాలి, అర్థమైందా? 15 నిమిషాలు ఇక్కడ ఉండాలి, ఎదురు చూస్తుంటా, త్వరగా. ఏంటి నా కోసం ఎదురు చూస్తున్నారా? ఏం చేస్తున్నాడు? ఒక్క నిమిషం. ఒరే హ్యాపీగా న్యూస్ చూసావా? తుఫాన్ ఏదో రాబోతుందంట. చూడు చూడు. అబ్బా మేడం చాలా క్యూట్గా ఉంది. ఒకసారి మెసేజ్ చేద్దామా? వద్దులే, మేడం క్లాస్లో బిజీగా ఉంటుంది. ఆయన గిట్టుగా ఈ లైఫ్లో లవ్, మనీ, లగ్జరీ అన్నీ కలిసి ఉండాలిరా. మనం ఎప్పుడు సెటిల్ అవుతామో తెలీదు. మన లవ్ స్టోరీ సక్సెస్ అయ్యాక నేను మేడం కలిసి ఒక మంచి ఇంట్లో ఉండాలి. మొన్న మా ఫ్రెండ్ గారు ఏదో ప్రాపర్టీస్ గురించి చెప్పాడే. ఏజ్బిల్ ప్రాపర్టీస్ ఒకసారి చెక్ చేద్దాం. అరే అసలు నేను ఎలా అయితే అనుకున్నానో అంతకు మించి ఉంది. స్పేషియస్ ఫ్లాట్స్, గేటెడ్ కమ్యూనిటీ, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఎంతో లావిష్ గా ఉంది. మేడం నేను కలిసి ఉండడానికి ఇది పర్ఫెక్ట్. అసలు మీరేంటంటే ఇంకా వెయిట్ చేస్తున్నారు? ఏజ్బిల్ ప్రాపర్టీస్ సైట్ విజిట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బాయ్.